పుష్కర్ ఎత్తిపోతల పథకం పైప్ లైన్ పనులపై మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలవరం జిల్లా కలెక్టర్తో పాటు ఇరిగేషన్ అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన వర్క్ షెడ్యూల్ ప్రకారం పనులు జరుగుతున్నాయో లేదో మంత్రి సమీక్ష చేశారు. పనులు వేగంగా కాకపోవడం పట్ల అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు అలసత్వంగా నిర్వహించడానికి బాధ్యులైన ఏఏకే మేము ఇవ్వాలని ఆయన ఆదేశించారు. ఎల్ నినో వంటి క్లిష్ట పరిస్థితిలో ప్రతి నీటి చుక్కను ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. పుష్కర్ లిఫ్ట్ స్కీమ్పై పనులకు సంబంధించి పురోగతిని ఎప్పటికప్పుడు తమకు అందించాల్సిందిగా మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరున చంద్రబాబు పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి వరకు వెళ్లేలా గోదావరి జలాలు విడుదల చేస్తారని మంత్రి నిమ్మల ప్రకటించారు. ఎన్టీఆర్ జిల్లాలో ఆగస్టు 15న నిర్వహించనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలను రాష్ట్ర స్థాయి వేడుకలకు ఏమాత్రం తీసిపోని విధంగా అత్యంత ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అధికారులను ఆదేశించారు. వేడుకలకు రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను సమన్వయంతో పగడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు. విజయవాడ సింగినగర్లో మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో ఆగస్టు 15న నిర్వహించనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కియా, నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్రతో కలిసి స్టేడియంలో వివిధ ప్రాంతాలను పరిశీలించారు. సంబంధిత అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా మాట్లాడుతూ విజయవాడ కేంద్రంగా ఉన్న మాకినేని బసవ పున్నయ్య స్టేడియంలో ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నామని చెప్పారు. తాగునీటి వసతి, సిట్టింగ్ అరేంజ్మెంట్స్, వైద్య శిబిరం తదితర ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేసి వాటిని కార్యక్రమానికి ముందు మరోసారి పరిశీలించాలని సూచించారు. స్టేడియంలో విద్యుత్ సంబంధిత అన్ని సదుపాయాలను ముందుగానే తనిఖీ చేసి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. వేడుకలకు సుమారు 4,000 మంది హాజరయ్యే అవకాశం ఉన్నందున పోలీస్ శాఖ సమన్వయంతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. భద్రతా చర్యల్లో భాగంగా స్టేడియం పరిసర ప్రాంతాల్లో అవసరమైన చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న శకటాల ప్రదర్శనను అత్యంత ఆకర్షణీయంగా, సమాచారాత్మకంగా రూపొందించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహం, అదనపు డీజీపీ జి రామకృష్ణ, ఏడీఈపీఆర్ ఎన్ వెంకటరమణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, విజయవాడ నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు, పోలీస్ శాఖ అధికారులు, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. సి ఛానల్ ఎండి టీవీ రమేష్ బాబు తండ్రి పుల్లేశ్వరరావు అంత్యక్రియలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. పలువురు నగర ప్రముఖులు, బంధుమిత్రులు తరలివచ్చి దివంగత పుల్లేశ్వరరావుకు కడసారి నివాళులర్పించారు. అశ్రు నయనాల మధ్య అంతిమయాత్ర సాగింది. సి ఛానల్ ఎండి టీవీ రమేష్ బాబు తండ్రి పుల్లేశ్వరరావు అంత్యక్రియలు హిందూ సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు.
పలువురు నగర ప్రముఖులు రమేష్ బాబు బంధుమిత్రులు అంత్యక్రియలో పాల్గొని పుల్లేశ్వరరావుకు కడసారి వీడ్కోలు పలికారు. గాయత్రి నగర్లోని జీఈవి రాధామాధవ్ అపార్ట్మెంట్స్లో గల రమేష్ బాబు స్వగృహం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. పలువురు కేబుల్ ఆపరేటర్లు, అపార్ట్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, రమేష్ బాబు స్నేహితులు, బంధువులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. అశ్రు నయనాల మధ్య అంతిమయాత్ర కొనసాగింది. తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గాయత్రి నగర్కు చేరుకుని పుల్లేశ్వరరావు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. రమేష్ బాబుకు తమ సంతాపాన్ని తెలియజేశారు. పారిశ్రామికవేత్త కోగంటి సత్యం, సీనియర్ రాజకీయ నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్, మాఆర్ట్స్ అధినేతలు బాబీ, చంటి, కాపు జేఏసీ నాయకులు చందు జనార్దన్, సి ఛానల్ సిబ్బంది ఇంకా అనేక మంది పుల్లేశ్వరరావు అంతిమ యాత్రలో పాల్గొన్న వారిలో ఉన్నారు.
మచిలీపట్నంలోని ఈడేపల్లిలో ఆక్సిజన్ సిలిండర్ లీక్ అవడంతో స్థానికులు హడలిపోయారు. ఈ ప్రమాదంలో 2 బైకులు, కారు ధ్వంసమయ్యాయి. ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మచిలీపట్నం ఈడేపల్లిలో బెల్ కంపెనీ వెనుక ప్రాంతంలో ఆక్సిజన్ సిలిండర్ లీకేజ్తో ఒక్కసారిగా కలకలం రేగింది. లీకేజీ కారణంగా సిలిండర్ అదుపు తప్పి సమీపంలోని ద్విచక్ర వాహనాలను ఢీకొట్టడంతో 2 ద్విచక్ర వాహనాలు, 1 కారు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలైనట్లు సమాచారం. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారాన్ని అందించారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది లీకేజీని అదుపులోనికి తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టారు. సిలిండర్ లీకేజ్తో భారీ ప్రమాదం సంభవించే అవకాశం ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో స్పందించి పరిస్థితిని అదుపులోనికి తీసుకురావడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. లాస్ట్ కాలేదు, ఏది బయటకు వచ్చేసి మొత్తం పక్కన ఉన్న వాటిని నెట్టేసింది. కాలేదు సార్, ఇప్పుడు కనీసం అతను వచ్చి కొన్ని ఏదో జరిగిందని ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అతను మొత్తం తెలుసుకుని రావట్లా. ఇద్దరు దెబ్బలు తేలియండి. ఇంట్లో కూర్చోబెట్టి ఏసీ వేసినా ఆయన మనలో లేడే. ఎప్పటి నుంచో జరుగుతుంది, రోజు కొద్దిగా లీక్ అవుతూ ఉంటాయి. అయిపోయిందండి, మాది ఎదురుకుండా ఇల్లు సార్. ఇప్పుడు ఆ ఇంట్లో ఒక సిలిండర్ వెనక్కి వెళ్ళి నా ఇల్లు ఇది. షేక్ హుస్సేన్, కేడిసి బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీని. కృష్ణ పోలీస్ ఏ రకంగా తీసేవారు. వెనకలాగి మామూలు పెట్టారు, మీరు ఆలోచించండి. ఆంధ్ర తలకు తగలేదు కానీ మొత్తం కొట్టుకుపోయిందండి. 2 కట్టేది మట్టి బాక్స్ ఏదో పట్టుకొని వెళ్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నారు. చాలా సార్లు పోలీసు వారికి రాజకీయ పరంగా జరిగింది. తమరు వచ్చారు, ఇప్పుడు చూశారు, మీరు వెళ్ళిపోతారు, మళ్ళీ పాత పడిపోద్దండి. మళ్ళీ అలాగే ఉంటుందండి. అసలు ఎవ్వరూ పట్టించుకోవట్లేదండి. దాని లైసెన్స్ ఎంతవరకు ఉంది, దాని పరిధి ఏంటి, ఎన్ని సిలిండర్లు అమ్మచ్చు, నివాసాల మధ్యలో ఉండొచ్చా, ఉండకూడదా, అసలు ఏం లేదు సార్. పార్టీలు, నాయకులు వచ్చి బోర్డు పెట్టలేదు. కూటమి ప్రభుత్వ అద్భుత పాలన చూసి జగన్ ఓర్చుకోలేకపోతున్నారని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుద్ధా వెంకన్న విమర్శించారు. అందుకే వంశీ, నాని వంటి వారిని భయపెట్టి వారితో విమర్శలు చేయిస్తున్నారని అన్నారు. లోకేష్ ఉత్తర కుమారుడు కాదని, ఉత్తర కుమారులు ఎవరో ప్రజలందరికీ తెలుసునని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం రాగానే పారిపోయిన కొడాలి నాని, వల్లభనేని వంశీ పిరికి పందల్లా ఎవరో బలవంతంగా మాట్లాడిస్తే మాట్లాడుతున్నారని అన్నారు. వైసీపీలో రాజారెడ్డి రాజ్యాంగాన్ని అందరిపైన ప్రయోగించారని, లోకేష్ రెడ్ బుక్ మాత్రం కేవలం ఉచ్చ నీచాలు మరిచి ఆడవాళ్లను దూషించిన వారికి మాత్రమే వర్తిస్తుందని అన్నారు. ఎన్నికల హామీలపై మాట్లాడే నైతిక హక్కు జగన్కు లేదని వెంకన్న స్పందించారు. వల్లభనేని వంశీ వీళ్ళిద్దరూ బయటకు వచ్చి పాయింట్ బ్లాక్ లో గన్ను వెనకాల ఎవరో గన్ను పెట్టి వైసీపీ వాళ్ళే మాట్లాడిస్తున్నట్టు బిరుగ్గా మాట్లాడుతూ, మళ్ళీ అందులో ఆ మాట్లాడేటప్పుడు లోకేష్ బాబు గారిని ఉత్తర కుమారుడు అన్నారు. లోకేష్ బాబు గారు ఉత్తర కుమారుడు కాదు, కలియుగ అభిమన్యుడు. ఎందుకంటే ఉత్తర కుమారులు ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, తెలుగు ప్రజలు. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తొడలు కొట్టి జబ్బలు కొట్టుకొని ప్రభుత్వం పోగానే ఇక్కడ లోకేష్ బాబు
రెడ్ బుక్ తెరుస్తాడు అని ఒకరికి కొడాలనికేమో గుండె దడ పుట్టుకొని బైపాస్ చేయించుకున్నాడు. వల్లభనేని వంశేమో వెన్నులోంచి వణుకొచ్చి వెన్ను నొప్పితో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. మీరా ఉత్తర కుమారులు ఇతరుల తెలుగుదేశం పార్టీలో మేము దమ్ముగా మీ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు చేసే అరాచకాలను మేము ఎండగట్టాం. మీరు మా ప్రభుత్వం రాగానే పారిపోయారు. మీరా లోకేష్ బాబు గారిని ఉత్తర కుమారుడు అనేది, లోకేష్ బాబు గారు ఉత్తర కుమారుడు కాదు, కలియుగ అభిమన్యుడు. మీరు పిరికి బంధులు. నేను చూడండి, ప్రెస్ మీట్ కూడా ఇద్దరు ఏదో వెనక నుంచి తోస్తుంటే మాట్లాడినట్టు మాట్లాడుతూ మళ్ళీ నోరు చేరారు. మీకు ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పాలన అందరికీ సమానంగా ఫలాలు అందిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఎంతో కష్టపడి పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి ఏదైతే లోకేష్ బాబు గారు 16,000 మంది చిల్లర ఉద్యోగాలు ఇప్పించగలిగాడు, మనం ఇప్పించలేకపోయామని ఒక అసూయతో డిఎస్సి అనేది ఒక తెర మీద తీసుకొచ్చి తప్పుడు ప్రచారానికి నాంది పలికాడు. ఆ నాందిలో వీళ్ళిద్దరు ఎవరైతే ఉత్తర కుమారులు 1, 2 కొడాలి నాని అలాగే వల్లభనేని వంశీ వాళ్ళు నిన్న రోడ్డు మీదకి రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాజారెడ్డి రాజ్యాంగం రాష్ట్ర ప్రజల అందరి మీద అమలు చేశారు. కానీ లోకేష్ బాబు గారు రెడ్ బుక్ ఏదైతే ఉందో వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద అరాచకాలు చేసిన వాళ్ళు, అలాగే చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ మీద కారు కోతలో కూర్చున్న వాళ్ళకు మాత్రమే రెడ్ బుక్ ఉపయోగపడింది. మీరు ప్రతిదానికి రెడ్ బుక్ అనకండి. రాజారెడ్డి రాజ్యాంగం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి మీద మీరు ప్రయోగించారు. కానీ రెడ్ బుక్ మాత్రం అరాచకవాదులు, వైసీపీ నాయకులు, అందులో కొంతమంది, మళ్ళీ అందరి మీద కాదు, కొంతమంది పార్టీ శ్రేణుల్ని, ప్రజల్ని, చంద్రబాబు గారి కుటుంబాన్ని తోలనాడి ఇబ్బందులు పెట్టిన వాళ్ళ మీదే ఆ రెడ్ బుక్. మీరు మాట్లాడితే రెడ్ బుక్ అన్నాడు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.